హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ బటర్ చికెన్. ఈసారి మీరు చికెన్ తెచ్చుకున్నప్పుడు రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీలా కాకుండా ఒక్కసారి బటర్ చికెన్ని ట్రై చేయండి. చూసారు కదా, జ్యూసీగా ఎంత బాగుందో. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ బటర్ చికెన్ తయారు చేసుకోవడం కోసం ముందుగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి అందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేసి ఆనియన్స్ అనేవి చూపిస్తున్న విధంగా ఇలా స్లైసెస్లా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని మనం తీసి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. మావి కొంచెం ఓవర్గా ఫ్రై అయ్యాయి. ఇలా కాకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవడం కోసం ముందుగా హాఫ్ లెమన్ని పిండుకోవాలి. ఇందులోనే మనం ఒక పెద్ద కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్లో సగం ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకున్నాక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం బటర్ని కొంచెం వేడి చేసి చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇందులో మీ కారానికి తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే పొట్టు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఈ బటర్ చికెన్ కోసం మనం ప్యాన్లో కొంచెం బటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ అనేది బాగా హీట్ అయ్యాక ఇందులో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మనం హై ఫ్లేమ్లో ఉంచి ఒక 2-3 నిమిషాల పాటు చికెన్ని బాగా కలుపుతూ ఉండాలి. 2-3 నిమిషాల తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి మూత పెట్టి చికెన్ని బాగా ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూతను తీసి చికెన్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ అనేది ఒక 50% కుక్ అయ్యాక ఇందులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇది మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా మనం వెల్లుల్లి కారాన్ని యాడ్ చేశాక చికెన్ కలర్ అనేది ఎంత బాగుందో. ఇప్పుడు చికెన్ పైన మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు చికెన్ని బాగా మగ్గనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మూతను తీసి చికెన్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని చికెన్ పీస్ అనేది సాఫ్ట్గా అయిందో లేదో చెక్ చేసుకోవాలి. చికెన్ అనేది బాగా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బటర్ చికెన్ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.